హైదరాబాద్ ఎల్బీ నగర్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును బోగస్ బిల్లుగా తమ నాయకుడు తీన్మార్ మల్లన్న శాసన మండలిలోనే పేర్కొన్నారని చెప్పారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా బీసీలు వెనకబడిపోయినది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో దేశంలో కానీ మేము మెజారిటీ ప్రజలము. మేమేమంటుంది తెలంగాణ రాజ్యాధికార పుట్టింది కూడా ఎవరెంతో వారికంత నినాదంతో పుట్టింది. మల్లన్న గారు అన్ని వర్గాలకి సమాన పరిపాలన అందించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఇప్పటికీ కొన్ని జాతులకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చట్టసభలను సరిపోతులేదు. అందరికీ చట్టసభలు మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు మల్లన్న గారు ఆనాడు చెప్పారు, నాయన ఈ ఆర్డినెన్సులు, ఈ బిల్లులు, ఈ యొక్క జీవోలు న్యాయాలకి తీసుకోవడానికి పనికిరావని చెప్పని ఆ రోజు మా నాయకులు చెప్పారు, మా మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసే తత్వంతోనే ప్రవర్తించింది తప్ప చిత్తశుద్ధితోని ఎట్టి పరిస్థితుల్లో మాకు నిర్దేశం చేయాలని చెప్పేసి అని చిత్తశుద్ధితో చేయలేదు. చిత్తశుద్ధితో చేయాలంటే గవర్నర్ కాదే పిల్లలప్పుడే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఆనాడు అన్నారు. అదేవిధంగా మరి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి మరి 42% రిజర్వేషన్లు మీకు ఇస్తామని మరి ఈరోజు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఇది కోర్టులో మరి స్టే ఇవ్వడం జరిగింది. కోర్టులో ఫెయిల్ అయింది. అంటే మల్లన్న గారు మొదటి నుంచే చెప్తున్నాడు, బీసీ రిజర్వేషన్లో కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇదే జానారెడ్డి గారు కలిసి ఈ రిజర్వేషన్లు కుట్ర పన్నుతున్నారని మొదటి నుంచి పదే మల్లన్న గారు హెచ్చరిస్తూనే ఉన్నారు. మండలిలో కూడా ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ వస్తాయా అని అధ్యక్ష అని అడగడం జరిగింది. ఏది మండలిలో అదే మల్లన్న చెప్పిన మాట ఈరోజు నిజమైంది. రెడ్లు మాకు శత్రువులని గీత గీసి చెప్పిండు, అదే నిజమైంది. రెడ్లు మోసకారులు మమ్మల్ని 78 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. అది ఇస్తాం, ఇది ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తామని ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తామని ఇట్లా మోసం చేశారు. ఇలాంటి రేవంత్ రెడ్డి ఇక మీ ఆటలు చాలవు. మీ పర్సెంట్ ఎంత ఉన్నారో 17% మీరు తీసుకొని మీరు వెళ్ళిపోర్రి. రేపు 2023లో బీసీ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాబోతుంది. 2028లో మా అధికారం మాకు వస్తుంది. మా వాటా మేము తీసుకుంటాం, మీ వాటా మీరేందో తీసుకొని వెళ్ళిపోండి.